ఇక్కడ కూర్చున్నందుకు మా సోదరిమణులకు అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అధికారులకు ఒక సూచన చేయదలుచుకున్నా. ఎప్పుడు నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా నా కుడి వైపున ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆడబిడ్డలకు కుర్చీలు వేసిన తర్వాతనే ఎడమ వైపున మా యువ సోదరులకు కుర్చీలు వేయండి. ఈరోజు వేలాది మంది వచ్చింది మా ఆడబిడ్డలు. వాళ్ళందరినీ వెనుక బాగానే కూర్చోబెట్టి మా రాజకీయ మిత్రులందరినీ ముందల కూర్చోబెట్టారు. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, నేను ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలు ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఆడబిడ్డలు నిండు మనసుతోనే ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన అధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, సూచన కాదు ఆదేశాలు ఇస్తున్నా. నేను నిలబడి మాట్లాడే వేదికలో నా కుడివైపున మొత్తం మహిళలే కనిపించాలి. మహిళలు కూర్చున్న తర్వాత వాళ్ళ వెనకాల ఇతరులను కూర్చోబెట్టండి, ఎడమ వైపున మా పురుషులను కూర్చోబెట్టాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, మీకు అందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచీలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించారు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా. కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన ఆనాడు ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు
మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి. ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఒకరి మధ్యలో ఇంకొకరికి సహకారం సరిగ్గా లేక, సమన్వయం లేక మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ అడ్డంకిగా మారినాయి. కానీ మనం అందరం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఆలోచన చేసిన, అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకోవడం, చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్రానికే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చినాం. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో, మంత్రివర్గ సహచరుల అండతోటి. అందుకే ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మనం తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే మిత్రులారా, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే 1,34,00,000 మంది వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి అంతర్జాతీయ కంపెనీలు పెట్టి ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతున్నది. ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. మరి 1,34,00,000 ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా. దాంతోపాటు పరిపాలన సమన్వయం ఉండాలి కదా. మున్సిపల్ అండ్ పోలీస్ సిబ్బంది మధ్యలో, పోలీసుకు అదే విద్యుత్ శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి కదా. అదేవిధంగా మెట్రో, వాటర్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, రోడ్లు, మెట్రో, ఇవన్నీ మూసి ప్రక్షాళన, ఇన్ని పనులు సమన్వయం చేయాలంటే పరిపాలన ప్రక్షాళన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2,100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం.